ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పుడు అమల్లో ఉంది. దగ్గర దగ్గర 25 లక్షల ప్లాట్ మార్కెట్లోకి వస్తాయి. డబ్బు పెట్టేవాడు కమర్షియల్ ప్లాట్ కొనుక్కుని ఒక బిల్డర్కో లేకపోతే సొంతంగా కట్టుకుంటే వైబిలిటీ ఉంటుందా, లేకపోతే రెడీమేడ్ ఒక టెనెంట్ ఉండి కొనుక్కుని దాంట్లో రెంట్ తినడంలో ఉండే దాంట్లో మజా ఉంటుందా, ఎక్కువ డబ్బులు ఉంటాయా? జనరల్గా రెడీమేడ్ దాంట్లో మీకు 6-7% కంటే ఎక్కువ వర్క్. ఓకే, ఇలాంటి వాటిలలో మీకు 10% కూడా వర్కౌట్ కావచ్చు, 9% కూడా వర్కౌట్ కావచ్చు. సబ్జెక్టు ప్రాపర్టీ బాగుండి మీరే కట్టుకుంటారు కాబట్టి మీరు ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు. దీంట్లో రిస్క్ ఎలిమెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్ లో మీరు పెట్టిన డబ్బులకి ఏమీ రిటర్న్స్ రావు. కన్స్ట్రక్షన్ అయిపోయినాక రెంట్ కి వెళ్తుందా వెళ్ళదా ఆ రిస్క్ ఎలిమెంట్స్ ఎప్పటికీ ఉంటాయి. రిస్క్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ అనుకోండి. ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసేసుకొని మీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంత, మీకు రెంట్ ఇంత వస్తుంది, మీరు అమ్ముకుంటే ఈ రేట్కి అమ్ముకుంటారు కాబట్టి నా వాల్యూ ఇది అని ఈ రోజే చెప్తున్నాడు. ఓవర్ క్యాలిక్యులేషన్ చేసేస్తే కష్టం, వర్కౌట్ కావట్లేదు జనాలకు. వాళ్ళు కట్టి రెంట్కి ఇచ్చే వరకు జరిగే అంత అనామలీస్ చూసుకుంటే రెడీమేడ్ కొనడం చీపర్ అనిపిస్తుంది.